అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు విద్యాపరంగా ముఖ్యంగా రక్షణ కల్పించే విధంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఉద్యోగాలు తెలంగాణేతరులు కాజేస్తున్నటువంటి ఒక పరిస్థితులలో మరి 6 పాయింట్ ఫార్ములా ప్రవేశపెట్టడము 6 పాయింట్ ఫార్ములాలో కూడా యావత్ తెలంగాణ ప్రాంతాన్ని ఒక యూనిట్గా కాకుండా తెలంగాణ ప్రాంతాన్ని కూడా 5th జోన్ 6th జోన్గా విభజించడం జరిగింది. అట్లాగే సీమాంధ్రకు సంబంధించి కూడా జోన్ 1 to 4 అక్కడి వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ కూడా 1 to 4 జోన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ వాస్తవంగా వెనుకబడ్డటువంటి ఒక ప్రాంతాలకు రక్షణగా నిలిచేటటువంటి ఒక జోనల్ వ్యవస్థను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము ఏకపక్షంగా రద్దు చేయాలని చెప్పని తలంచడము ఇదొక విధంగా నిరుద్యోగుల పట్ను ఆందోళన గురి చేస్తుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఇది చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఉద్యోగ నియామకాల్లో జాప్యం చేసే విధంగా ఉద్యోగ నియామకాల్లో మరింత గందరగోళం సృష్టించే విధంగా మరి ఉదాహరణకు డిఎస్సి నియామకానికి సంబంధించి వీళ్ళ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 15,000 టీచర్ ఉద్యోగ పోస్టులు ఖాళీ ఉన్నావని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా దానికి ఏదైతుందో నూతన జిల్లాల ఏర్పాటు అనేటువంటి ఒక ప్రక్రియను తెరపైకి తేవటం మళ్ళీ దానికి అనుబంధంగా వీళ్ళ జోనల్ వ్యవస్థ రద్దు అని కూడా తెరపైకి తేవడం ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో మరింత జాప్యం చేయటానికే అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ జోనల్ వ్యవస్థ రద్దు కావడంతో వీళ్ళ ఆదిలాబాద్ లాంటి జిల్లాలు ఉదాహరణ చెప్తున్నాను. వీళ్ళ ఆదిలాబాద్ జిల్లా ఏదైతుందో పూర్తిగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నటువంటి ఒక జిల్లా. అంటే మహబూబ్ నగర్ తీసుకున్నా కానీ విద్యాపరంగా వెనుకబడ్డటువంటి ఒక జిల్లా. అదే హైదరాబాద్ దాని చుట్టూ పరిసర ప్రాంతాలు తీసుకుంటే విద్యాపరంగా బాగా అడ్వాన్స్డ్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ తీసుకుంటే ఇవాళ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం ఒక యూనిట్గా తీసుకోవడం జరిగితే ఇవాళ ఎక్కడైతే విద్యా సౌకర్యాలు మెరుగ్గా ఉంటావో ఎక్కడైతే విద్యా శాతం అధికంగా ఉంటుందో వారికి ఎక్కువగా మరి అవకాశాలు పెరిగేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మరి జోనల్ వ్యవస్థ రద్దు కేవలం నూతన నియామకాలకు సంబంధించి అని అంటే ఉద్యోగస్తులు ప్రస్తుతం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి వారికి ఇబ్బంది లేకుండా కొత్త నియామకాలకు సంబంధించి స్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ నిరుద్యోగ యువత ఇవాళ ఆందోళనకు గురి చేసేటువంటి ఒక తలంపుతోని ఈ జోనల్ వ్యవస్థ రద్దును తెరపైకి తీసుకొచ్చినట్టుగా భావించడం జరుగుతుంది. ఇది ఏదైతుందో కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు. ఆనాడు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఈ జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది 371D. అటువంటిది ఏదైతున్నదో ఏ ఆలోచన లేకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం ఒక యూనిట్ చేస్తా అంటే ఆనాడు ఆంధ్ర ప్రాంతంలో కూడా వెనుకబడ్డటువంటి ఒక ఉత్తరాంధ్రకి ఏదైతుందో ఒక జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. రాయలసీమకు ఒక జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఇతర ప్రాంతాలకు 2 జోన్లు పెట్టడం జరిగింది. కాబట్టి ఏదైతుందో జోనల్ వ్యవస్థ అవసరం వస్తే మరింత వికేంద్రీకరించాలని చెప్పి అంటున్నాను. అవసరం వస్తే దాన్ని మరింత వికేంద్రీకరించాలి. ఇలా పరిపాలన సౌలభ్యం అని చెప్పని పేర్కొంటూ మీరు నూతన జిల్లాల ఏర్పాటు ఇవాళని ఎప్పుడైతే భావించడం జరుగుతుందో ఉద్యోగ నియామకాల్లో కూడా ఇవాళ కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఏదైతుందో అదొక యూనిట్గా అట్లాగే పూర్వ జిల్లాలు ఏవైతే 10 జిల్లాలు ఉన్నాయో అదొక యూనిట్గా ఇవాళ మిగతా అప్పటి పూర్వ జోన్స్ ఏదైతుందో అదొకటిగా అట్లా పెట్టుకున్నప్పుడు మాత్రమే ఏదైతుందో నూతన నియామకాల్లో ఏ విధమైనటువంటి ఒక వివక్షత లేకుండా వెనుకబడ్డ ఒక ప్రాంతాలకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక వివక్ష గురి కాకుండా మరి సమన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జోనల్ వ్యవస్థ రద్దుకు సంబంధించిన అంశాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడితో తెరదించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం.
హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇండ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలం కాదు అధ్యక్ష, మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?